అప్పట్లో పిఠాపురంలో పవన్ పోటీ సందర్భంగా జనసేన పార్టీ ముద్రగడ తమ పార్టీలోకి ఆహ్వానించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభానికి గవర్నర్ పదవి దక్కేలా చూసే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ అప్పట్లో చెప్పారని నాదెండ్ల వెల్లడించారు. ఆయన లాంటి సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోవడం బాధాకరమన్నారు. అప్పట్లో ఆయన్ను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారన్నారు. అందరం కలిసి ప్రయాణం చేస్తే పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చర్చించారని గుర్తు చేసుకున్నారు. ఉన్నాను. రెండో విషయం, రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైన అనుభవం కలిగిన నాయకుడు, అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన నిన్న మరణించడం, వారికి ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి వీడ్కోలు పలకాలనే విషయం ఈరోజు ప్రభుత్వం నుంచి నిర్ణయించుకున్నారు. ఈ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా నిలబడ్డారో, ఎన్ని అనవసరమైన సందర్భాల్లో ఎవరేమన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజానికాని కోసం, మన సమాజంలో అందరి మంచి కోసం నిలబడిన అంశంలో ఇదొకటిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఎన్నికలకు ముందు కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభం గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, పద్మనాభం గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి, కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనందరం కూడా కైకలూరు నుంచి సంతాపం వ్యక్తపరిచే విధంగా ఒక నిమిషం మౌనం పాటిస్తే బాగుంటుందని నేను భావించి మిమ్మల్ని అందరం కూడా ఉన్నాను. రెండో విషయం,